వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు ఈ వీడియోలో మనం సాఫ్ట్ స్కిల్కి సంబంధించి ఎటిక్వేట్ అండ్ గ్రూమింగ్, ఇది బిఏ బీకామ్ బిఎస్సి బీబీఏ సెమిస్టర్ 2 వాళ్ళకి సంబంధించిన టాపిక్, ఇంగ్లీష్కి సంబంధించింది. ఓకే, అసలు ఇది ఎటిక్వేట్ అండ్ గ్రూమింగ్ అంటే ఏంటి, దీనివల్ల మనకు ప్రయోజనాలు ఏంటి, ఇది చూద్దాం. ఇది ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మీకు పెట్టడం కారణం ఏంటంటే, రేపు మీరు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒక కంపెనీలో జాబ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక చోట పని చేయాల్సి ఉంటుంది. అది స్కూల్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, కంపెనీ కావచ్చు, ఇంకా వేరే ఏదైనా కావచ్చు. అక్కడ మనం పని చేసే చోట మనం ఏ విధంగా ఉండాలి? మన డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి? మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి? ఏ విధంగా మాట్లాడాలి? కొలీగ్స్‌తో మనం ఏ విధంగా రిలేషన్స్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి? హెల్తీ రిలేషన్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి? అనేటి వాటి మీదనే ఈ ఈ ఎటిక్వేట్ అండ్ గ్రూమింగ్ ఉంటుంది. ఎటిక్వేట్ అండ్ గ్రూమింగ్ అంటే ఏం లేదు. ఇక్కడ పొలైట్‌గా మాట్లాడటం. ఓకే. పొలైట్‌గా బిహేవ్ చేయడం. సాఫ్ట్‌గా ఉండటం. ఓకే. ఇదనమాట. ఇది ఇంగ్లీష్ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకుంది. దీనికి ఇది లాంగ్ మార్క్ క్వెషన్. ఓకే. ఎస్సే టైప్ క్వెషన్స్‌కి ఇవి వస్తాయన్నమాట. ఓకే. లెట్ అస్ స్టార్ట్. ఇక్కడ నేను స్క్రీన్ పైన ఏవైతే చూయిస్తున్నానో వాటిని మీరు నోట్ చేసుకొని, వాటినే చదివి, వాటినే రాసిన ఎగ్జామ్‌లో మాక్సిమం మార్క్స్ వస్తాయి. కాబట్టి స్క్రీన్ పైన ఏదొస్తుందో అది మీరు ఒక వైట్ నోట్స్‌లో రాసుకొని ప్రాక్టీస్ చేసి, ఎలాగో వింటారు కాబట్టి ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఈజీగా మీకు అర్థమవుతుంది. ఎగ్జామ్‌లో కూడా ఈజీగా రాయగలుగుతారు. ఓకే. లెట్ అస్ స్టార్ట్. ఎటిక్వేట్ అండ్ గ్రూమింగ్. Etiquette refers to polite and courteous behavior that is considered acceptable in work or social situations. ఎటిక్వేట్ అండ్ గ్రూమింగ్ అంటే ఏంటంటే, ఇది పొలైట్నెస్కి తెలియజేస్తుంది. అండ్ కాటియస్ బిహేవియర్, ఒక మర్యాదపూర్వకంగా గౌరవప్రదంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ని, మన బిహేవియర్ను ఇది తెలియజేస్తుంది. ఇది కూడా ఎలా ఉంటుందంటే, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే విధంగా మన బిహేవియర్ ఉండాలని చెప్పేసి ఇది తెలియజేస్తుంది. If you behave well and exhibit good manners, then people are likely to remember you in a positive way. Listed below are some few examples of good work etiquette. ఇక్కడ కొన్ని ఏంటంటే, మనం ఎప్పుడైతే మంచిగా బిహేవ్ చేస్తామో, మంచి లక్షణాలు మనం ఎగ్జిబిట్ చేస్తామో, అప్పుడు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మనల్ని ఎప్పుడూ మర్చిపోలేరు. అలాగే మనమంటే ఒక మంచి దృక్పథం వాళ్ళలో ఏర్పడుతుంది. మన బిహేవియర్, మన మాట తీరు, మనం పని చేసే చోట, మనం నివసించే చోట మంచిగా ఉండటం వల్ల మనల్ని అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ కొన్ని విషయాలున్నాయి, మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి అనేది ఇక్కడ చూద్దాం. నెంబర్ 1, బీ పంక్చువల్. ఇక్కడేంటంటే, మీరేదైనా ఒక వర్క్‌కి పలానా టైంకి రమ్మన్నప్పుడు మీకెవరైనా పిలిస్తే, అలాంటప్పుడు మీరు కరెక్ట్ టైంకి వెళ్ళాలి. మీరు ఆఫీస్‌కి వెళ్ళినా, లేదా ఇంకా వేరే చోట మీటింగ్‌కి వెళ్ళినా, మనం పంక్చువల్‌గా ఉండాలి. పంక్చువల్ అంటే టైమ్ మెయింటెనెన్స్ చేయడం. కరెక్ట్ 8 గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుందంటే, 8 గంటలకి ముందే అక్కడ ఉండడం. ఓకే. దీన్ని పంక్చువాలిటీ అంటారు. బీ పంక్చువల్. ఫస్ట్ మనం వర్క్ చేసే చోట పంక్చువల్‌గా ఉండాలి. కరెక్ట్ టైంకి రావాలి. కరెక్ట్ టైంకి వెళ్ళాలి. తర్వాత గ్రీట్ కలీగ్స్ విత్ ఎ స్మైల్ అండ్ ఎ హ్యాండ్ షేక్. అక్కడ పనిచేసేటువంటి వాళ్ళకు మనం వెళ్ళిన వెంటనే వాళ్ళని గ్రీట్ చేయాలి. గుడ్ మార్నింగ్ చెప్పడం కానీ, గుడ్ ఈవినింగ్ చెప్పడం కానీ, నమస్తే కానీ. ఇవి కూడా ఎలా అంటే స్మైల్ ఇస్తూ చెప్పాలి. ఫేస్ అలా పెడుతూ చెప్పరాదనమాట. అండ్ వీలైతే షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో షేక్ హ్యాండ్ అయితే ఇవ్వలేరులే. ఓకే. ఓకే. కాబట్టి నార్మల్ సిట్యుయేషన్స్‌లో అయితే ఇది అప్లికబుల్ అవుతుంది. ఓకే. కొలీగ్స్‌ని గ్రీటింగ్ చేయాలి. అంటే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ చెప్పి. స్మైల్, అది కూడా స్మైల్‌తో చెప్పాలి. అండ్ హ్యాండ్ షేక్, ఇవి చేయాలి. రిమెంబర్ టు బి ఫ్రెండ్లీ. వాళ్ళతో ఎప్పుడు కూడా మన చుట్టుపక్కల పనిచేసేటువంటి కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో, కోవర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఫ్రెండ్లీగా ఉండాలి. హ్యాపీగా మాట్లాడాలి. స్మైలింగ్ ఫేస్‌తో ఉండాలక్కడ. కీప్ యువర్ వర్క్ స్పేస్ నీట్ అండ్ టైడీ. ఇక్కడ మనం పనిచేసే చోటు, మన ఆఫీస్ కావచ్చు, మన క్యాబిన్ కావచ్చు, ఇదంతా కూడా నీట్‌గా పెట్టాలి. టైడీ అంటే ఇది కూడా చాలా పరిశుభ్రంగా అని దాని మీనింగ్. ఎలా పడితే అలా గలీజ్‌గా పెట్టుకోరాదనమాట. నీట్‌గా ఉంటే మనకు మనం ఉండేటువంటి ప్లేస్‌కి మంచిగా ఉంటుందనమాట. డు నాట్ ఇన్వేడ్ యువర్ కొలీగ్స్ ఆఫీస్ స్పేస్ వితౌట్ పర్మిషన్స్. మీరు ఒక క్యాబిన్ నుంచి ఇంకో క్యాబిన్‌కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళకూడదనమాట. ఓకే. పర్మిషన్ తీసుకొనే వెళ్ళాలి. ఓకే. డు నాట్ ఇన్వేడ్ యువర్ కొలీగ్స్ ఆఫీస్ స్పేస్ వితౌట్ పర్మిషన్స్. పర్మిషన్ లేనిదే మనం ఎవ్వరి దగ్గరికి వెళ్ళకూడదు. పర్మిషన్ తీసుకొని యెస్ వాళ్ళు రమ్మంటేనే అప్పుడు వెళ్ళాలి. బీ ఆనెస్ట్ అండ్ ఫెయిర్ వెన్ ట్రైయింగ్ టు రిజాల్వ్ ఇష్యూస్.
ఏవైనా ఇష్యూస్ ఉన్నప్పుడు వాటిని సాల్వ్ చేసేటప్పుడు చాలా హానెస్ట్‌గా ఉండాలి. నిజాయితీగా ఉండాలి. ఎవ్వరికీ ఫేవర్ కాకుండగా సంస్థకు ఉపయోగపడే మాదిరి నిర్ణయాలు తీసుకోవాలి. లిసన్ టు అదర్స్ అండ్ ట్రై టు హెల్ప్ దెమ్ విత్ దేర్ ప్రాబ్లమ్స్. ఇక ఆఫీస్‌లో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు వచ్చి మీ దగ్గరికి చెప్పిన దాన్ని మనం వినాలి. విని దానికి ఆన్సర్ ఇవ్వాలి. అంతేకాని నీ ప్రాబ్లమ్స్ అయితే నాకెందుకు చెప్తున్నావు? ఇటువంటి ధోరణి ఉండకూడదనమాట. ఆఫీస్‌లో ఎవరి ప్రాబ్లమ్స్ ఏముండి వాళ్ళయి మీ దగ్గరికొచ్చి చెప్తే వాళ్ళని వినాలి మనం. ఓకే. దట్ ఈస్ డు నాట్ ట్రై టు అవాయిడ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ షిర్క్ డ్యూటీస్. ఎప్పుడు కూడా ఈ పని చేస్తే మళ్ళీ నాకు పని చెప్తారేమో అని ఎప్పుడు ఎస్కేప్ కాకూడదు. బాధ్యతల నుంచి ఎప్పుడు కూడా ఎస్కేప్ అయ్యేటువంటి సిట్యుయేషన్స్‌ని సృష్టించుకోరాదు. ఓకే. ఏ పనిచ్చినా కూడా చేయగలుగుతాను. ఇది నా బాధ్యత అని చెప్పేసి వాళ్ళనుకోవాలి. షిర్క్ అంటే తప్పించుకోవడం. డ్యూటీ తప్పించుకునే మాదిరిగా బిహేవ్ చేయకూడదు. రెస్పెక్ట్ అదర్ పీపుల్స్ ఫీలింగ్స్. అదే సమయంలో ఎదుటి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. డు నాట్ డ్యామేజ్ ఆఫీస్ ప్రాపర్టీ. ఆఫీస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయరాదు. డు నాట్ స్పీక్ లౌడ్‌లీ ఆర్ డిస్టర్బ్ అదర్స్ వెన్ ఆన్సరింగ్ ఫోన్ కాల్స్. ఫోన్ మాట్లాడేటప్పుడు ఇతరులు డిస్టర్బ్ అయ్యే మాదిరిగా మనం గట్టిగా మాట్లాడకూడదు. గ్రూమింగ్ రిఫర్స్ టు యువర్ క్లీన్లీనెస్ అండ్ హౌ appropriately you dress. It plays an important role in your work environment and with regard to how we interact with people in both social and professional settings. ఇంకేంటంటే ఈ గ్రూమింగ్ ఏం తెలియజేస్తుందంటే క్లీన్లీనెస్, ఎటిక్వేట్ ఏం తెలియజేస్తుందంటే అది మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము అనేది, ఎలా మాట్లాడుతున్నాము, ఏంటి అనేది అది ఎటిక్వేట్ తెలియజేస్తుంది. గ్రూమింగ్‌కొచ్చేపాటికి గ్రూమింగ్ ఏం చెప్తుందంటే, మనం ధరించేటువంటి బట్టలు, మనం ఫిజికల్‌గా బయట కనిపిస్తాం కదా! దాని గురించి గ్రూమింగ్ అనేటువంటిది తెలియజేస్తుందనమాట. అంటే మన బట్టలు ఎంత శుభ్రంగా ఉంటే, మన పట్ల పాజిటివిటీ ఎక్కువగా ఉంటుంది ఇతరులకు. ఓకే. అదేంటంటే మన చుట్టూ మనం వర్క్ చేసేటువంటి ప్రాంతంలో మనం ఇతరులతో ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతాం, సోషల్ అండ్ ప్రొఫెషనల్ సెట్టింగ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ గ్రూమింగ్ తెలియజేస్తుంది. హియర్ ఆర్ సమ్ గైడ్‌లైన్స్ ఫర్ బీయింగ్ వెల్ గ్రూమ్డ్. ఇక్కడ గ్రూమింగ్‌కి కొన్ని జాగ్రత్తలు ఇక్కడ ఇచ్చారు. ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి. పే స్పెషల్ అటెన్షన్ టు పర్సనల్ హైజీన్ అండ్ క్లీన్లీనెస్. గ్రూమింగ్‌లో ఏంటంటే మన వ్యక్తిగత పరిశుభ్రత చాలా చాలా ముఖ్యం. దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. డ్రెస్ ఇన్ క్లోత్స్ థాట్ ఫిట్ యూ వెల్ అండ్ రిఫ్లెక్ట్ యువర్ ఏజ్ అండ్ పర్సనాలిటీ. మనం తొడిగేటువంటి బట్టలు ఏంటంటే మన ఏజ్‌ని తెలియచేయాలి. మన పర్సనాలిటీని, మన వ్యక్తిత్వాన్ని తెలియచేయాలి. ఓకే. అంటే ఫార్మల్‌గా ఉండాలి. అఫీషియల్‌గా ఉండాలి. ఓకే. మన ఏజ్‌కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇన్ ఏ వర్కింగ్ ఎన్వైర్న్మెంట్ యూ మస్ట్ టేక్ కేర్ టు డ్రెస్ ప్రొఫెషనల్లీ. మనం పనిచేసే చోట మన ప్రొఫెషన్‌కి తగ్గట్టుగా మనం బట్టలు వేసుకోవాల్సి ఉంటుంది. డ్రెస్ నీట్‌లీ ఇన్ క్లోత్స్ థాట్ ఆర్ క్లీన్ అండ్ ఐరన్డ్. మనం నీట్‌గా ఉతికినటివి బట్టలు, తర్వాత ఐరన్ చేసినటువంటి వాటిని మనం ధరించాలి. ఇఫ్ యూ విష్ టు యూజ్ పర్ఫ్యూమ్ ఆర్ ఆఫ్టర్ షేవ్, use one sparingly so that you do not overwhelm those around you. ఇక బట్టలు వేసుకున్న తర్వాత మీకు పర్ఫ్యూమ్స్ వాడేటువంటి అవసరం వచ్చిందనుకోండి, వాడవచ్చు. అది కూడా ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా వాడకూడదు. ఓకే. ఒకవేళ అలా అనిపిస్తే ఒకటి ఎక్స్‌ట్రా పెట్టుకోవడం అవసరం. సడెన్‌గా అక్కడ బ్యాడ్ వెదర్ ఉందనుకోండి, బ్యాడ్ సిట్యుయేషన్స్ ఉన్నాయి, బ్యాడ్ ఆడియో వస్తుందంటే యూ కెన్ యూజ్ దట్. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే మన వ్యక్తిత్వం దెబ్బతినదు. ఇంకోటి మనతో చెమట వాసన వేరే వాళ్ళకి వస్తుందనేటువంటి ఫీలింగ్ మనకుండదు. మనం కాన్ఫిడెంట్‌గా ఉంటాం. అన్నిటికి మించి స్నానం చేసి మంచి ఉతికిన బట్టలు వేసుకోవడం ఉత్తమం. ట్రై టు మెయింటైన్ గుడ్ పోస్చర్ బై సిట్టింగ్ స్ట్రెయిట్ అండ్ వాకింగ్ కాన్ఫిడెంట్‌లీ. ఇంకోటి మనం కూర్చునేటువంటి విధానం కూడా ఎలాగంటే స్ట్రెయిట్‌గా ఉండాలి. మంచి పోస్చర్, గుడ్ పోస్చర్. ఓకే. సరైన రీతిలో మనం మన చైర్‌లో కూర్చోవాలి. ఓకే. స్ట్రెయిట్‌గా కూర్చోవాలి. కాన్ఫిడెంట్‌గా ఉండాలి. కాన్ఫిడెంట్‌గా నడుస్తూ వెళ్ళాలి. ఓకేనా? అటు ఇటు ఒరుగుతూ ఏదో ఒక పక్కకు వాలి మనం కూర్చోకూడదు. స్ట్రెయిట్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ఇది ఎటిక్వెట్ అండ్ గ్రూమింగ్‌కి సంబంధించి నాకు తెలిసి మీకు అర్థమైందనుకుంటాను. ఇక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి లెసన్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. దీనివల్ల ఏమంటే నేను అప్‌లోడ్ చేసిన వెంటనే మీకు క్లాస్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు ఏ లెసన్ కూడా మిస్ కారు.
ఓకే. ఇది కేవలం సెకండ్ సెమ్‌కి సంబంధించింది. అయితే మీరు సెకండ్ సెమ్ కాదనుకుంటే, మీ ఫ్రెండ్స్ ఎవరో ఉంటారు కదా! వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా కొంతమంది బ్యాక్‌లాగ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు ఇంగ్లీష్‌లో. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి, వాళ్ళ వాట్సాప్ గ్రూప్‌లో కూడా దీన్ని షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.